మనము చదువుకుందాం. మన వరుస ధ్యానాల్లో భాగంగా సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం. ద థర్డ్ పారాగ్రాఫ్ మనం విభజించుకున్నట్లుగా 13 నుండి 23 వరకు మనం అలాగూ చదువుకుందాం. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షం వహించిరని దావీదునకు వర్తమానం రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరినీ ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకుని రక్షణ పొందలేము. మనము పారిపోదాం రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను మనకు కీడు చేయకను పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదాం రండి. అందుకు రాజు సేవకులు ఇలాగ మనవి చేసిరి, చిత్తగించుము, నీ దాసులమైన మేము మా ఏలిన వాడవును రాజవు నగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా ఉన్నాం. అప్పుడు రాజనగరిని కనిపెట్టుటకై ఉపపత్నులకు 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారినందరినీ వెంటబెట్టుకుని కాలినడకను బయలుదేరాను. రాజును అతని ఇంటి వారును బయలుదేరి బేత్మెరాహాకు వచ్చి బస చేసిరి. అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వముల నడిచిరి. కిరేతీయులందరూ పెలేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి. రాజు గిత్తీయుడైన ఇత్తయిని కనుగొని 21వ వచనం, ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజవునగు నీ జీవము తోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజవునగు నీవుందో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవి చేసెను. 23వ వచనం, వారు సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండ్రి. ఈ ప్రకారం వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. 30వ వచనం, అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను. దేవుణ్ణి ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. ప్రియులారా, ఈ పగలంతా ప్రభు మనల్ని అలా కూర్చోపెట్టాడు. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో కూడా మీకు తెలియదు. ఎవరి వారము ఎచ్చటి వారము అయితే ఒకే రక్తంలో కడగబడిన వారమై ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన బల్లలో పాలు పంపులు పొందాలని ప్రభు ఆజ్ఞ ఉండగా, ఆ ఆజ్ఞ మేరకు నిన్న రాత్రి నుండి ఇప్పటి వరకు మీ మధ్యలో ఉండడానికి ప్రభు తగిన సహాయం దయచేస్తున్నాడు. నా పనులు మేము ముగించుకొని ఒక కుటుంబం ఉంది ఆటోనగర్లో, అక్కడ వారిని దర్శించి కొంత వివరాలు మాట్లాడి, ప్రధాన అసెంబ్లీ లేదని వారు వేరే చోటికి వెళ్తున్నారు, వారికి కొంత అసెంబ్లీస్ను పరిచి ఇక్కడికి రావాలంటే చాలా దూరం, అక్కడే కొన్ని అసెంబ్లీస్ ఉన్నాయి అని వారితో కొంత మాట్లాడి మేము రాత్రి కేరళ ఎక్స్ప్రెస్కు ఉదయం 4 గంటలకు మేము తిరుపతిలో
చేరుకోవాలి. తిరిగి రేపటి నుంచి యథావిధిగా క్యారియర్ కట్టుకోవాలి, యథావిధిగా ఏనా షర్ట్ వేసుకోవాలి, బ్రష్ చేసుకోవాలి. ప్రభు చిత్తమైతే మరొకసారి తిరిగి 3వ తారీఖు ఉదయం కూడా ఇక్కడే ఉంటాను. 2 రాత్రి బయలుదేరి ఈ పట్టణానికి వచ్చి మా అబ్బాయిని నేను మళ్ళీ వదిలి రిటర్న్ జర్నీ ఏం ప్లాన్ చేయలేదు. ఎందుకంటే ఎట్లుంటుందో ఏమో ఆ రోజు నేను ఒక్కరిని ఎట్లయినా పోతాను. నాతో ఎవరైనా ఉంటేనే వసతులు ఆలోచన చేస్తాను. మా యవ్వన కాలంలో లారీలు ఎక్కి వెళ్ళే వాళ్ళం హైదరాబాదుకు. లారీ ఎక్కి హైదరాబాద్కి వెళ్ళేవాడిని. ఒక్కరిని ఉంటే ఎట్లయినా వెళ్ళిపోతాను. నాతో పాటు ఎవరైనా ఉంటేనే వసతులు నేను ఎక్కువగా ఆలోచన చేస్తాను. ప్రియులారా, మా కొరకై మీరు ప్రార్థన చేస్తున్నారు. కాలు ఆపరేషన్ చక్కగా జరిగింది. అన్ని స్క్రూలు వచ్చేసినాయక్క. లోపల ఒక్క స్క్రూ లేదు చూడి. తెల్లవారితే ఆపరేషన్ అనగా డాక్టర్లు అంతా యవనస్తులే, చిన్న చిన్న పిల్లలు. సార్ మీకు స్క్రూలు రావు అన్నాడు ఒక ఆయన, ఒక డాక్టర్. పక్కనే ఇంకొక యవనస్తుడు, ఒక అబ్బాయిది ఉత్తరప్రదేశ్, ఒక అబ్బాయిది ఢిల్లీ. ఇంకొక అబ్బాయి అంటున్నాడు మేబీ రావచ్చు, అయితే ఏదో ఒకటి ఇరిగిపోయి లోపల ఉంటుంది అన్నాడు. ఎటుంటుంది అక్క తెల్లారితే ఆపరేషన్ అంటే పేషెంట్కి అవి చెప్తారు, చెప్పాలి, వాళ్ళ డ్యూటీ అది. అవి ఇరిగిపోయినా మీరు మమ్మల్ని ఏమనకూడదు, మా ప్రయత్నం మేము చేస్తాం, లీగల్ ఇష్యూస్ రాకుండా ఒక సంతకం పెట్టండి అన్నారు. సంతకం పెట్టి ఒక్కనే ఉండ బెడ్లో సంతకం పెట్టి ఒక మాట చెప్పాను, సార్ మీ ప్రయత్నం మీరు చేయండి, నా ప్రార్థన నేను చేసుకుంటాను, ప్రభు తగిన సహాయం దయచేస్తాడు. ఓ అన్నారు వాళ్ళు. రాత్రి పడక మీదనే అలా కూర్చొని, ప్రభువా మాకెవరున్నారు, ఇంకా వైద్యులకు మించిన పరమ వైద్యుడవు నీవే, ఇవి నా బాడీలో ఉండడానికి వీల్లేదు, సహాయం దయచేయని బెడ్ మీదనే కొద్దిసేపు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే తెల్లవార్తనే తీసుకుపోయినారు. అబ్బో వాళ్ళు అవి పీకడానికి చాలా కష్టపడినారన్న. నాకు అన్ని శబ్దాలు వినపడుతున్నాయి, కనపడుతున్నాయి, అయితే మనకేం నొప్పి తెలియదు. ఒక స్క్రూ పీకుతారు, గిన్నెలు వేస్తారు, టంగ్ అంటది, ఒకటి వచ్చింది. రెండోది పీకుతారు, గిన్నెలు వేస్తారు, టంగ్ అంటది. అట్లా 10 టంగులు వినిపించినాయి నాకు. అంటే దాని అర్థం ఏమి, ఇంకా ప్లేట్లు రావాలా, ఒక ప్లేట్ రాలే, సుత్తే ఉల్లి పెట్టి కొట్టినారు దాన్ని. ఇట్టా కుస్తీలు చేసి, యవనస్తులు కదక్క, వైద్యులు అంటే సవాలుకరంగా తీసుకుంటారు. అమ్మయ్య వచ్చిందన్నారు, ఆగయ్య అంటున్నాడు వాడు. వచ్చేసింది. తెల్లవారి నా బెడ్ దగ్గరికి వచ్చి, రాత్రి ఎవరికైతే చెప్పినానో నేను ప్రార్థన చేసుకుంటాను వాళ్ళే వచ్చినారు. సార్ అన్నీ వచ్చేసినాయి అంటే, ఎస్ నా దేవుడు గొప్పవాడు, మీరు కూడా నా కోసం ప్రార్థన చేశారు, మా కుటుంబం కొరకు, మా యొక్క పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారని మా సంఘంలో కూడా చెప్తుంటాం మేము. అందుకు సాక్ష్యం ఎవరంటే అలెక్కినే. కాబట్టి ఇక ముందుకు కూడా అదే ప్రేమతో మీరు మా కోసం ప్రార్థన చేయాలని చేతులెత్తి నేను మనవి చేయుచున్నాను. ఈ పట్టణంలో ఎక్కువ ఆత్మీయులు మీరే, నాకెవరు లేరు కనుక వచ్చినప్పుడల్లా పెద్దలు అలాగ మమ్మల్ని ఆదరించి మాకు పరిచర్య చేసి ఇలాంటి అవకాశాలు మాలాంటి యవనస్తులకి ఇవ్వడం చాలా అరుదు. బ్రదరన్ సహవాసాలలో యవనస్తులకు అవకాశాలు రావు. వస్తే పట్టుకోవాలి సుడింగా, వస్తే ఏం చేయాలన్నా ఇంకా వదలకూడదండి, ఇది నాదే అంటాను అలాగా. అలాంటి వారిని ప్రభువు లేపుతాడు. మమ్మల్ని ప్రేమించి ఇలాగూ ఎన్నోసార్లు మమ్మల్ని ఆదరించిన పెద్దలు రెడ్డమ్మ గారు, ధర్మారావు గారిని మేము మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది, సమయం చాలా అయిపోయింది. కొంత ధ్యానం ఈ అధ్యాయం అయిపోగొట్టాలని లాగుతున్నాం, కానీ చాలా పెద్దగా ఉన్నట్టుంది అక్క, చేతనం కాడికి లాగుదాం. అబ్షాలోం ఏడున్నాడు అక్క? ఇప్పుడు ఫోన్ చేసినారా? బిర్యానీ ఫుల్గా తిన్నెళ్ళు చేతులు ఎత్తండి. ఫుల్గా, కొంచెం కూడా గ్యాప్ లేదన్నా, తినేసినామని. తక్కువ తిన్నెళ్ళు అంటే లెక్క పెడితే 10 ముద్దలు వచ్చినాయని చేతులు పెట్టండి. 10 ముద్దల కంటే ఎక్కువ రాలేదు నాకు, అంతే. చాలా భంగపోయింది అలాగే అంకులు వేసుకొని. ఖాళీగా ఉంటేనే బాగుంటుందమ్మా, కడుపు యాక్టివ్గా ఉంటాం. మనం లెక్క పెట్టుకుంటాం అలా, 1 2
కాబట్టి నిద్ర వస్తుంటుంది. ఏసీ కింద కూర్చున్నారు కదక్క, కొంచెం కంట్రోల్లో. భోజనం తర్వాత ప్రసంగం కొంచెం కష్టమేనా, నిద్ర పోతుంటారు వీళ్ళు. ఎక్కడున్నాడు అబ్షాలోం? ఏమవుతున్నాడక్క? బాకా నా ఎక్కడికి వినపడుతుంది అది? యెరూషలేం. యెరూషలేంలో ఎవరున్నారు? రియల్ కింగ్, నిజమైన రాజు. ఈ శబ్దాలు అక్కడికి వినపడితే ఏమిటి శబ్దాలు అని అడిగితే ఏం చెప్పినారు వాళ్ళు? అదే మనం చదువుకున్నాం 13వ వచనం. ఇశ్రాయేలీలు దావీదుకు వర్తమానము, దావీదు విన్నాడు. ఏ వర్తమానం? తన దగ్గర ఉన్న ఇశ్రాయేలీలు. దావీదు పరిపాలన ఎట్లుందని మాట్లాడుకున్నాం మనం. మళ్ళీ చదువుకుందాం 78వ కీర్తన. తీయన్న, మధ్యాహ్నం కొంతమంది కొత్తగా కనపడుతున్నారు జూపుడి సహోదరులు. 78 కీర్తన. 78 కీర్తన గ్రంథంలో ఏముంటాయి? కీర్తనలు ఉంటాయి, అధ్యాయాలు ఉండవు. కీర్తనల గ్రంథంలో ఏముంటాయి? కీర్తనలు ఉంటాయి, అధ్యాయాలు ఉండవు. 78 దావీదును కోరుకొని. ఎక్కడి నుంచి వచ్చినాడు అక్క దావీదు? ఇంతకంటే తక్కువ ఉద్యోగం మరొకటి లేదు. గొర్రెల దొడ్డిలో ఉన్న ఉద్యోగము కంటే తక్కువ ఉద్యోగం మరొకటి లేదు. గొర్రెల దొడ్డిలో నుండి పిలిపించెను, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి, యాకోబును ఇశ్రాయేలును మేపుటకై రప్పించెను. నంబర్ 1 పరిపాలన ఎట్లుందక్క? యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములయందు నేర్పరి అయి నడిపించెను. పాలించెను, నడిపించెను. మనం ఉదయం ధ్యానించినట్లుగా 8వ అధ్యాయం సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి 11, 12, 13, 14 వచనాలలో ఆయన పరిపాలన ఎట్లున్నదన్న? దావీదు ఫిలిష్తీయులను ఎక్కడ చదువుకున్నాం అది మనం? 8వ అధ్యాయము 11వ వచనం. రాజైన దావీదు 8వ సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం. అదేనన్నా? రాజైన దావీదు పట్టుకొనిన వెండి బంగారములతో వీటిని చేర్చి వాటిని అతడు సిరియనుల యుద్ధ నుండి మోయాబీల యుద్ధ నుండి. ఈయన పరిపాలనలో ఖజానా ఎట్టున్నదన్నా? ఫుల్. ఇప్పుడు మన ఖజానా ఎట్లుంది? 8:15 దావీదు ఇశ్రాయేలీలమందరి మీద రాజై అందరినీ నీతి న్యాయములు. పరిపాలన ఏంటక్క? యథార్థత, నీతి, న్యాయము. తన పరిపాలనలో ఖజానా ఎట్లుండేదన్నా? ఫుల్. ఇప్పుడు మన ఖజానా ఎట్లుంది? అదే మన ఖజానా నిల్లు, మైనస్. సంఘం ఖజానా ఎట్లుంది? సంఘానికి ఖజానా లేదక్క. కొన్ని సంఘాలలో ఖజానా లేదనా. నేను ఎవరు పిలిచిన వాక్యం చెప్పు నీకు పోతుంటా. ఎట్లుందన్నా సంఘం ఖజానా అంటే ఇట్లా చూస్తున్నాడు పాస్టర్ అంటారు ఆయన. అక్కడ నన్ను కూడా వాక్యం చెప్పనికి సుబోధయరాజు పాస్టర్ వచ్చినాడు అన్నాడు. ఆయన పాస్టర్ అయినాడు, నన్ను కూడా ఏం చేసినాడు? ఆయన పాస్టర్ను చేసినాడు. నేను మైక్ నిలబడి నేను పాస్టర్ను కాదు, పగలంతా పొట్ట చేత పట్టుకొని పనిచేసి రాత్రికి ప్రభు పని చేస్తుంటామని చెప్పిన. దాన్ని పాస్టర్ అనుకుంటారో మాస్టర్ అనుకుంటారో ఏమనుకుంటారో అనుకోరి, ఏమనుకుంటారో ఇంకా అనుకోరి. పగలంతా ఏం చేస్తామక్క? పొట్ట చేత పట్టుకుని కుటుంబ పోషణ కొరకు ఉద్యోగం చేసి ఆ పని ఈ పని, రాత్రి అయ్యేసరికి బైబిల్ చేత పట్టుకుని అలాగూ ప్రభు పని చేసుకుంటూ. దీన్ని పాస్టర్ అంటారో మాస్టర్ అంటారో నాకు తెలియదు, సేవకుడు అంటారో పెద్ద అంటారో
సంఘ పెద్ద అంటున్నారు ఈ మధ్య. ఏమంటున్నారు? సంఘ పెద్ద అంటున్నారు. దాన్ని సంఘ పెద్ద అంటే ఏందో నాకు తెలియదు, నాకు పాస్టర్ అంటే ఏందో తెలియదు, సంఘ పెద్ద అంటే ఏందో తెలియదు, మాస్టర్ అంటే ఏందో. పని చేసుకుంటాం, అవకాశం వచ్చినప్పుడు ఏడ్చి ప్రార్థన చేసుకుంటాం, అవకాశాలు వచ్చినప్పుడు యవనస్తులను కూర్చోబెట్టి నాయన మంచిగా చదువుకోండి, భవిష్యత్తు బాగుంటుంది, ప్రభువుని ఆనుకోండి అని చెప్తుంటాం. దీనికి ఏం పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి ఇంకా అని. ఆ పాస్టర్ నాకు వెళ్ళి ఖజానా బాగుంది అన్న అంటే ఇటు చూస్తున్నాడు. అంటే దాని అర్థం ఏమి? ఆ సంఘంలో ఏం లేదక్క, ఖజానానే లేదన్నా. ఇంకా మైనస్లో ఉందో ప్లస్లో ఉందో ఏం చెప్తాడు? సంఘంలో ఖజానా లేదు కానీ తనకు మాత్రం ఖజానా ఉందంట. అర్థమైందా? అంటే దాని అర్థం ఏమి? పన్నేది పన్నెట్టు మనోడు చెప్పండి అన్న. ఎంత పడిందో మొత్తం నాదే అంటున్నాడుగా, నాకు లెక్కపత్రం లేదు. ఇది వాక్యానికి పూర్తిగా విరుద్ధమని కరాఖండిగా ముక్కుసూటిగా గొడ్డలు తీసుకుని నరికినట్టుగా చెప్పేసిన. ఇంకా మళ్ళా నన్ను పిలిచలేదు చూడక్క వాక్యానికి. ఎందుకంటే ఈసారి పిలిచి ఏం అడుగుతాడో ఏమో, ఏం చెప్తాడో ఏమో. నా ఇష్టం వచ్చినట్టు చెప్పనీకి బైబిల్ నేను రాసింది కాదు. దైవావేశం వలన కలిగిన ఈ లేఖనాలు ఆత్మావేశము కలిగి మనం మాట్లాడుకుంటున్నాం. దావీదు పరిపాలన నీతి, న్యాయము, యథార్థత, ఫుల్ ట్రాన్స్పరెన్సీ. ఏ దాపరికాలు? సంఘ పరిపాలన కూడా అట్లే ఉండాలి చూడు. సంఘ పరిపాలన 1 రూపాయి మిగిలిందా రాసుకుందాం. 1 రూపాయి. నా చిన్నతనంలో 30 పైసలు 20 పైసలు రాసేవారు సంఘ పెద్దలు. 30 పైసలు 20 పైసలు. దావీదు కష్టపడి శత్రువులను జయించి వారి దగ్గర కొల్ల సొమ్మునంతా ఒక చోట చేర్చి యెరూషలేమును తీర్చిదిద్ది ఖజానాను నింపి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించడానికి దావీదు ఎంత కష్టపడినాడో. తన సొంత బంగారాన్ని కూడా తీసి ఖజానాకు, సొంత బంగారమైన దావీదు బంగారం తన సొంతంది తీసి పుచ్చుకొనుట కంటే దావీదు పరిపాలన సుభిక్షంగా ఉందక్క. సుభిక్షంగా ఉన్న ఈ పరిపాలనలో చుట్టుపక్కల రాజులు ఎవరు దావీదు మీదకి రావడానికి ధైర్యము లేదు. ఇంట్లో నుంచే ఒకడు బయలుదేరినాడు, వాని పేరే అబ్షాలోము. బాకా నాదము వినపడింది. ఏమిటిది? రాజా, ఇశ్రాయేలీయులందరూ ఎట్లా పోయినారు అవతలికి? రాజా అబ్షాలోము మోసపు మాటలు విని ప్రజలు వెళ్ళారు. మోసం చేసినాడు రాజా. మాట్లాడుతుంటే ఏందో అనుకున్నాం కానీ లాస్ట్కి ఇట్లా జరుగుతుందని. మోసపు మాటలు మనం ఎప్పుడు, కొలస్సీలకు రాసిన పత్రిక ఆ మాట అక్కడ ఉందన్న చదువుకుందాం చూడండి. 2వ అధ్యాయం పౌలు కొలస్సీలకు రాస్తూ ఆ మాట మాట్లాడతాడు. 2వ అధ్యాయము 4, 5, 6, 7, 8, 9 అనా. ఎవడైనాను అండర్లైన్ చేసుకున్నాక మాటలు ఎట్టుంటాయంట, తీయగా చక్కగా. కొంతమంది ప్రసంగాలు కూడా ఎట్టుంటాయన్నా, మల్లెపూలతో కొట్టినట్టుంటాయి. అట్లా మల్లెపూలతో కొట్టి ఫలాని రోడ్డులో మల్లెపూలు తగిలి ఫలాని అబ్బాయికి యాక్సిడెంట్ అయింది అని ఎక్కడన్నా చదివినామా మనం? మల్లెపూలు తనకు తగిలి గాయాలైనాయి అని ఎక్కడన్నా చదివినామక్క? గాయాలు ఎప్పుడైతాయి? పదునైన ఆయుధాలు. వాక్యం ఎటువంటి ఆయుధం? ఎంత పదును తెలుసా దీనికి? ఆపరేషన్ చేసే కత్తులు చాలా పదునుగా ఉంటాయి. నీకెట్ట తెలుసు అన్నంటే 2 సార్లు జరిగింది నాకు. చెప్తే కదక్క, అనుభవం లేని నేనేది చెప్పను. మరి ఈ మానవుడు తయారు చేసిన ఈ కత్తే
ఇటుంటే ఇది ఏం కత్తెన్నా, ఎటువంటి ఖడ్గమునైనను, ఖడ్గము కంటేనైనను వాడిగలిగిన ఎముకలను మూలుగులను. మూలిగాడుంటుంది, మూలిగకు ఎముకకు ఏమైనా స్థలం ఉంటుంది అక్క మధ్యలో, అందులో కూడా దూరతచ్చుడి వాక్యం, అందులో కూడా దూరుతుంది. దూరి మన ఎముకలను మూలుగులను కీళ్ళను రిపేర్ చేస్తుంటుంది. రిపేర్. 2వ అధ్యాయం కొలసలు, ఎవడైనాను మిమ్మల్ని మోసపరచకుండున్నట్లు ఏ సంగతి కింద చెప్తున్నాడుగా ఉన్నను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి. దేన్ని చూసి సంతోషపడుతున్నాడు పౌలు? ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందనే, సంఘంలో ఏసీలు ఉన్నాయని సంతోషపడాలనా? సంఘానికి వస్తే చికెన్ బిర్యానీ పెట్టినారని జూపుడులు సంతోషపడాలనా? ఇప్పుడు ఏం చూసినాడు అక్క కొలస్సైలో పౌలు? స్థిర విశ్వాసం అన్నాడు. యోగ్యమైన ప్రవర్తన. ఇవి డబ్బులు పెడితే వచ్చేటివి కావు. ప్రపంచంలో డబ్బులు పెడితే ఎంత శ్రేష్టమైన ఆహారం దొరుకుతుంది, కానీ స్థిరమైన విశ్వాసం దొరకదు. చూడన్నా, నేను సంతోషించి ఆనందించి తిని 6వ వచనం, కావున మీరు క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు ఇంటి వలె కట్టబడుచు. మీరు ఏం నేర్చుకున్నారక్క కొలసై వాళ్ళు? ఏం నేర్చుకోవాలా సంఘంలో? కొలసైలు ఏం నేర్చుకున్నారు సంఘంలో? మనమేం నేర్చుకుంటున్నాము సంఘంలో? అసలు నేర్పిస్తున్నారా? ఈరోజు సంఘంలో దేవుని వాక్యము నేర్పబడును. ఆసక్తి ఉన్న వారందరూ మీ పెన్ను, పెన్సిలు, బెడ్షీటు, వాటర్ బాటిల్, వీలైతే ఇంట్లో క్యారియర్ కట్టుకొని రండి. ఇక్కడ భోజనాలు ఉండవు. ఉద్యోగానికి క్యారియర్ కట్టుకొని పోతున్నామా లేదా? ఏనా? మరి సంఘానికి ఇంట్లో వంట చేసుకొని క్యారియర్ కట్టుకొని రావచ్చు కదా? రావచ్చా లేదా? మరి ఎందుకన్నా రావడం లేదు మనం? రెడ్డేమన్నా పెడతాడు, ధర్మరామన్న పెడతాడు. ఏం సంఘం ఏమైనా డెప్త్ షీట్లో ఉందా? పెడతారు వాళ్ళకేం. సంఘం ఏమైనా మైనస్లో ఉందా? ఎన్ని వేసినాము, ఎన్ని ఇచ్చినాం, మనకు కాకపోతే ఎవరికి పెడతాడు రెడ్డేమన్నా? పదా అడుగుదాం, పరా అందరం పోయి మన వాళ్ళు క్యారియర్ తెచ్చుకోమంటాడా? పరా నిలదీసి అడుగుదాం అందరం. బయటికి అనకపోయినా లోపల ఇవన్నీ అనుకుంటుంటారక్క. ఏమనుకున్నావు? ఆలోచన చేద్దాం. క్యారియర్ కట్టుకొని సంఘానికి పోయిన సంఘం ఏమొక్క క్యారియర్ కట్టుకొని అంత దూరం నుంచి జూపూర్ నుంచి వస్తే ఇవి క్యారియర్ కట్టుకొని ఏంటి విషయం ఏంటన్నా? ఈరోజు వీటిపిఎస్లో దేవుని వాక్యం నేర్పిస్తారంటన్నా. నేర్చుకనీకి వచ్చినామన్నా. పిల్లలకు పాఠాలు చెప్తున్నారని ఫిజిక్స్, కెమిస్ట్రీ లక్షలు కడుతున్నామక్క. కళ్ళకు నీళ్ళు వస్తాయి. తల్లిదండ్రులు సుఖాలు వదులుకుంటున్నాము. ఏం నేర్పిస్తారక్క? ఫిజిక్స్, శ్రీనిధి ఏం నేర్పిస్తున్నారు? ఐఐటి క్యాంపస్. దానికి లక్షలు సుడి. దేవుని వాక్యం నేర్పిస్తున్నామన్నా క్యారియర్ కట్టుకొని రాలేవా? ఏమీ సంఘం మీద తోయకుంటే ఈ ఖర్చు. క్యారియర్ కట్టుకుని వచ్చి ఎవరి క్యారియర్ లేదా కమ్యూనిటీ లంచ్, నా ఇంట్లోది నువ్వు తిను, నీ ఇంట్లోది. డిఫరెంట్ రుచులు. ఒక 10 ఇండ్లు ఉన్నాయంటే ఎన్ని టేస్టులు కొట్టినట్టు? ఈరోజు అందరం ఒక రుచే తిన్నాం. 10 కుటుంబాలు 10 టేస్టులు చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటే ఎన్ని టేస్టులు తగులుతాయి మనకు? ఆహా, ఈరోజు ఎన్ని రుచులు తిన్నావురా? ఆ ఎక్క బాగా చేసినది, ఆయన బాగా చేసి, ఆ ఇంట్లో అంతా బాగా చేసిన, అక్కడ నీది బాగుందంటే, లేదక్క నీదే బాగుంది, లేదక్క నీది బాగుంది, లేదక్క నీదే బాగుంది. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. ఆలోచన చేయండి. చదవనంగా ముగించలేదు. 9 వరకు చదువు.
నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు బడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు నడుచుకొనుడి. 8వ వచనం, ఆయనను అనుసరింపక మిమ్ములను మనుషులను వంశపారంపర్యాచారం అనగా మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్ములను పోవాడెవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఏలైనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు ఎట్లుండాలంటక్క? మోసం చేస్తాడు వస్తాడు, వాని మాటలు ఎట్లుంటాయంటక్క? తీయగా చక్కగా దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక, ఆమేన్. ఇదిగో నాకు వినపడుతుంది, ఇదిగో నాకు దేవుడు చెప్తున్నాడు. ఒక పూనకం మాదిరి ఉంటుంది అన్నమాట అది. అబద్ధ ప్రవక్తలు, మోస ప్రవక్తలు కూడా ఈ అబ్షాలోము లాంటి వారి అబ్షాలోము ఏం చెప్తున్నాడంటే, కేసు ఎట్టర్దన్నా కానీ ఏమంటున్నాడక్క? నీ కేసు నీ వాదన సరి అయిందే అంటున్నాడు. అంటే దావీదు కంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వాడా? యెరూషలేం నిర్మాణములో, యెరూషలేం పునరుజ్జీవములో, యెరూషలేం ప్రజల యోగక్షేమాలు, 12 గోత్రాల యోగక్షేమాలు దావీదు చూసుకుంటూ పరిపాలిస్తూ ఉంటే మనోడేమంటున్నాడు దాన్ని? ఇది తప్పు. ఏం తెలుసమ్మా అబ్షాలోముకు? ఏం తెలుసు? ఏనాడైనా సింహంతో పోరాడినాడా? ఏం తెలుసన్నా అబ్షాలోముకు? అన్ని సమకూర్చిన తర్వాత పుట్టినోడు. ఏం తెలుసు అబ్షాలోముకు? మన మన్య కష్టాలు మన పిల్లలకి ఏం తెలుసక్క? ఏమన్నా తెలుసా? రే సంగటి తింటున్నామంటే అది ఎట్టుంటుంది డాడీ అంటున్నారు. 8 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతుంటే నాకు కాలేజ్ కంటే, అవునా 8 మీటర్లు నడుచుకున్నారు. ఇప్పుడు అన్ని సమకూడిన తర్వాత పుట్టినవాడు అబ్షాలోము. ఏమీ లేనప్పుడు ఉన్నవాడే దావీదు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు సుమా. చక్కని మాటల చేత క్షేమంగా ఉన్న వారిని చెరపట్టుకొని పోవడానికి కులశైలారా మీ మధ్యకు ఒకడు. మోసపోకుడి. ఆపరేషన్ చేయాలంటే కత్తెక్క కావాల్సింది. మల్లెపూలతో ఆపరేషన్ జరగదు. చక్కని మాటలతో మనకు ఆరోగ్యం రాదు. చక్కని మాటలతో మనకు ఆ పరిశుద్ధాత్మ రాదు. చక్కని మాటలతో, తీయని మాటలతో, సంఘ పెద్దలను మెప్పించే ప్రసంగాలతో, మిమ్మల్ని మెప్పించే ప్రసంగాలతో మీకు ఏమీ ఒరగదు. ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాడు మనకు కావాలి. మనల్ని గద్దించేవాడు మనకు కావాలి. ఏముందో అదే చెప్పేవాడు. నేనేమి చూచితినో, నేనేమి వింటినో, నేనేమి అనుభవించితినో, ఏది చదివితినో, తండ్రి యొద్ద నేను ఏమి చూచితినో అవే మీకు చెప్తున్నాను అన్నాడు యేసుక్రీస్తు. ఏమి దాచుకోకుండా చెప్పినాడక. ఏ గుడ్ ప్రీచర్ దాచుకోకుండా అన్నీ నేర్పించేవాడే మంచి టీచర్ అన్న. మోసము చేత, చక్కని మాటల చేత నీ స్థిర విశ్వాసాన్ని, నీకు దేవునికి ఉన్న సంబంధాలను చెడగొట్టడానికి మోసం చేస్తూ ఒకడు వస్తాడు. బైబిల్లో రాయబడింది, వాని పేరే అంత్య క్రీస్తు. నేనే క్రీస్తుని అంటాడు. వాడు ప్రపంచాన్ని మోసం చేయడానికి వస్తాడు. చూడండి మరొక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24, 25, 26. అయితే దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. నిలిచిన ఎడల తండ్రి యందును నిత్య జీవము అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన మన వాగ్దానం ఏంటక్క? మళ్ళీ అడుగుతున్నా, మన వాగ్దానం ఏంటి? నిన్న కూడా చెప్పిన మన వాగ్దానం అంటే ఏంది? మనకి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి అక్క? ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? 31st నైట్ గంపలో పెట్టేటివన్నీ మనమేనా? మనకున్నది ఏంటది? చదవన్నా. నిత్య జీవం అన్నది
మిమ్మును మోసపరచు వారిని బట్టి సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం అంటే ఏందన్నా? అభిషేకం అంటే ఏంది? అభిషేకం అంటే ఏమిటి? ప్రత్యేకపరచుట. ఓకే, ఎందులో నుంచి ప్రత్యేకపరచుట? అది మనకు లోకములో నుండి మనం పక్కకు రావడమే. అంతేగాని ఒక కూడికి పెట్టి చికెన్ బిర్యానీ పెట్టి తెల్లంగి, తెల్ల ప్యాంటు, తెల్ల సాక్సులు వేసి అందరి నెత్తి మీద చేతులు పెట్టి చేసేది అభిషేకం కాదు. నేను ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే, ఇలాంటి కార్యక్రమానికి దానికి వెళ్ళాను. నేను పిలిచింటే సేవకుని చేస్తున్నామంటే పోయినా. నేను పోయేసరికి అందరూ ఏం చేస్తున్నారు? ఆయన చేతుని పెట్టి ఇతన్ని మేము అభిషేకిస్తున్నాం. మరి ఆయనను మీరు అభిషేకించినారు, మరి మమ్మల్ని ఎవరు అభిషేకించినారు? సంఘ పెద్దలంతా కలిసి ఏం చేసినారు? ఆయన్ను సేవకునిగా అభిషేకం. చేతులంతా తెల్లంగి, తెల్ల ప్యాంటు, తెల్ల సంచి కూడా తెల్లదే, తెల్ల ఖర్చు కూడా పెట్టింటారు నాకు తెలుసు లోపల. అన్నా ఏం తమ్ముడు అన్న చూసినా పెట్టేటోళ్ళను? తెల్ల ఖర్చు కూడా పెట్టింటారు అక్క. తెల్ల షూస్, తెల్ల సాక్సులు, నిలవని స్థలం కూడా తెల్లగా వేసినారు. సంఘ పెద్దలంతా ఉద్యోగం చేసుకుంటులే. తల మీద చేతులు పెట్టి ఇతన్ని మేము అభిషేకం. మరి బాగానే ఉంది. మళ్ళీ మమ్మల్ని ఎవరు చేసినారు అభిషేకం? పగలంతా గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, సాయంత్రం గుడ్ ఈవినింగ్ సార్, సార్ బాగున్నారా సార్, ఇంకేదైనా పని ఉంటే చెప్పండి సార్, సార్ పర్మిషన్ కావాలి సార్. సాయంత్రం అయ్యేసరికి వాక్యం ధ్యానం చేసి రాత్రింబగళ్ళు ప్రభు దగ్గర గడిపి ఆయా మనల్ని ఎవరు చేసినారు? మనల్ని ఎవరు చేయలేదు అభిషేకం? ఎవరు చేసినారక్క? ఆయననన్న సంఘ పెద్దలు చేసినారు. మనల్ని ఎవరు చేశారు? చూడు, ఇంకా చేయి పైకి పోతుంది. ఇంకా మనల్ని ఎవరు చేసినారు? ఆయన అంటే ఎవరు ఇక్కడ? సర్వాధికారి, సర్వోపకారి, సర్వోన్నతుడాయ నీ, సర్వజ్ఞానియును, సర్వవ్యాప్తియును, సర్వశక్తి ఆయనే. ఆయన వలన పొందిన అభిషేకం. చదవన్నా, ఆయన వలన పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము నిత్యమే గాని అబద్ధము, సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను, బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలవన్నాడు. అంటే వర్షం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నిలవన్నాడక్క యోబు. ఎన్నొచ్చినా నిలవన్నాడు. చూడి, భార్య వచ్చి దూషించిన నిలవన్నాడు. అంటే వాని మీద ఏమున్నట్టుగా? అభిషేకం, సత్యం. వారిని ఎవ్వరూ మోసం చేయలేరు. వానికి ఎవరు అబద్ధ బోధలు వినపడుతుంటాయి కానీ పట్టించుకోడు. ఇది అబద్ధం, ఇది అబద్ధమని మనం తెలియడానికి మనకేమవసరం అక్క? వాక్య జ్ఞానం. మీరు నేర్చుకున్న ప్రకారం అన్నాడు కొలస్సైలతో. వారు ఏం నేర్చుకున్నారు సంఘంలో? ఏం నేర్చుకున్నారన్న సంఘంలో? సంఘంలో ఏమైనా నేర్చుకోవచ్చు. చూడు, పట్టలు పడిసే కానుంచి, లెట్రిన్లు గడిగే కానుంచి, వాక్య బోధ వరకు ఏమైనా నేర్చుకోవచ్చు. అన్నీ నేర్చుకునే స్థలం సంఘం. నేర్చుకుంటున్నామా? ఇక్కడ వాక్యము నేర్పబడును. దిస్ ఈజ్ నాట్ ఎ కాలేజ్, బట్ నేర్పబడును. మీరు నేర్చుకున్న ప్రకారం, మీరు వినిన ప్రకారం వినాలి, నేర్చుకోవాలి. నేర్చుకున్న దాని ప్రకారం నిలబడాలి. విని నేర్చుకొని నిలబడకపోతే వాడు మోసపోయినట్లు, మనము వినువారైనట్టు మాత్రమే ఉండి మనల్ని మనము
మోసం. మనల్ని ఎవరో మోసం చేయాల్సిన పనిలే. ఇక్కడ ప్రజలను అబ్షాలోము మోసం చేసినాడు. మనల్ని ఎవరు మోసం, సర్వలోకమును మోసం ఒకటి చేస్తున్నాడు. వాడిని ఆది సర్పం అని చెప్పుకున్నాము. ఇప్పుడు మనల్ని ఎవరు మోసం చేస్తున్నారు? మనమే. మన శత్రువు ఎవరు? మన శరీరమే. ఇంకొక ముద్ద తిను అంటుంటుంది అది. ఏసీ ఉంది నిద్రపో అంటుంటుంది అది. ఓ దొరికింది నా ప్రాణమా, నిద్రపో నా ప్రాణమా, అన్నం పెట్టినారు తిను నా ప్రాణమా. 13వ వచనం 15వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం దాటి వెళ్దామన్నా. ఇశ్రాయేలీయుల అబ్షాలోము పక్షమును వహించిరని దావీదుకు వర్తమానమరాగా దావీదు యెరూషలేము నందున్న, అండర్లైన్ చేద్దాం, ఎవరు వారు? దావీదు సేవకులు వేరు, ఇశ్రాయేలీయులు వేరు. రిపీట్, దావీదు జనులు వేరు, దావీదు సేవకులు వేరు, ఇశ్రాయేలీయులు ఎక్కడికి వెళ్ళిపోయినారు? మోసం. అబ్షాలోము తెలివిగా ఇశ్రాయేలీయులను మోసం చేసినాడు, కానీ దావీదు ప్రజలను మోసం చేయడానికి ధైర్యం ఎందుకు? ధైర్యం దావీదు సేవకుల జోలికి పోతే ఏమవుతారన్నా? ఎవరు వారు? దావీదునే అంటి పెట్టుకొని ఎప్పుడు వచ్చినారు దావీదు దగ్గరికి? వాళ్ళు ఎప్పుడు వచ్చినారక్క? దావీదు జీతం ఇస్తారు రండి అన్నాడా? ఎప్పుడు వచ్చినారక్క వాళ్ళు? ఒక్కడు పోయి బామార్ది తప్పించినాడు కదక్క యోనాతాను, బాణాలు విసురుతాను నువ్వు తప్పించుకొని పో, పారిపోయి ఆడ కూర్చున్నాడన్నా. అదుల్లాము గుహలో కూర్చున్నాడక్క, ఒక్కడు కూర్చున్నాడు. సుడి యవనస్తులారా, ఎప్పుడన్నా కానీ ఇంట్లో లైట్లు ఫ్యాన్లన్నీ ఆఫ్ చేసి కిటికీలన్నీ మూసుకొని తలుపులన్నీ మూసుకొని ఒక్కడిని కూర్చున్నావా? లైట్లు ఫ్యాన్లు ఆఫ్ చేసి కిటికీలు తలుపులు మూసేస్తే ఎట్టుంటుంది ఇల్లు? రాత్రిపూట కూర్చున్నావు ఎప్పుడన్నా? కూర్చొని చూడు, పక్కనుండేది దయ్యమో దేవుడో తెలుస్తుంది. కూర్చుంటే కదా తెలిసి. పిల్లలు ఇంట్లోకి రాగానే ఉన్న స్విచ్లు అన్నీ వచ్చారు ఇంట్లో. ఏమక్క? టప 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 స్విచ్లు, ఫ్యాన్లు, ఏసీలు, టీవీలు అన్నీ ఆన్ చేస్తారు. పోయేటప్పుడు ఒక్కటి కూడా ఆఫ్ చేయరు. అన్నీ ఆఫ్ చేసి నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి, అంటే ఇంట్లో ఏ గది ఉండాలా? నీ గదిలోనికి, అది ఏ గదో, గదిలోనికి వెళ్ళి ఒంటరిగా, ఒంటరి ప్రార్థన ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో. యవనస్తులారా, చక్కటి ఇల్లులు కట్టారు తల్లిదండ్రులు, వసతులు సమకూర్చారు. మరి ఈ ఇంటిలో ఒంటరి ప్రార్థన ఉందా? దావీదొక్కడు కూర్చున్నాడు. ఒక 200 మంది వచ్చినారు. అప్పులు కలిగిన వారు, సౌలు పరిపాలన గిట్టని వారు, బాధలు కలిగిన వారు 200 మంది, 300 మంది, 400, లాస్ట్కి 600 మంది తేలారు. ఈ 600 మందిని దావీదు ఎంతమ్మడి ఉన్నారు చూడక్క. దావీదు మీద ఈగ కూడా వాళ్ళనియరు. దావీదు కూడా ఈ 600 కుటుంబాల క్షేమమే చూసుకునేవాడు. ఎన్ని జరిగిన రాజ్యంలో ఈ 600 మంది దావీదు చుట్టుంటారు. వీరికే బైబిల్లో రాయబడిన పేరేందంటే దావీదు సేవకులు. అబ్షాలోము ఇశ్రాయేలీయులను మోసగించినాడేమో కానీ దావీదు జనుల జోలికి వస్తే ఏమవుతుంది? ఈ వార్త ఎవరికి తెలుస్తుంది? దావీదుకు తెలుస్తుంది. ఎంత తెలివో చూడక్క అబ్షాలోముకు, ఎంత దుర్మ. దావీదు తన సేవకులను, ఎన్నో వచనమన్నది 15వ అధ్యాయము, తన సేవకులందరికీ ఇలాగో ఆజ్ఞ, సేవకులారా ఇదిగో ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? అబ్షాలోము హఠాత్తుగా వస్తాడు, హెబ్రోనుకు యెరూషలేముకు చాలా దగ్గర, తొందరగా వచ్చేస్తాడు. మనం అతని చేతిలో నుండి తప్పించుకొని రక్షణ పొందలేము. ఎందుకంటే ఇశ్రాయేలీయులందరూ ఏ పక్షం ఉన్నారు? ఈ యెరూషలేములో రక్తపాతము జరగడానికి వీలు లేదు.
మనం నష్టపోవడానికి వీల్లేదు. నన్ను బట్టి యెరూషలేములో అందరూ చనిపోవడానికి వీల్లేదు. మీరు కూడా చనిపోవడానికి వీల్లేదు. మనమందరము పారిపోదాం. ఉన్న పాటునే మనం పారిపోదాం. ఏ క్షణం వస్తాడో తెలియదు. బాకానాదం. యుద్ధానికి ముందు ఏం ఊతారన్నా? యుద్ధానికి ముందు బాకానాదం వినపడింది. అబ్షాలోము వస్తాడు. ప్రశ్న, ఎందుకు దావీదు పారిపోతున్నాడు? అక్కడే జవాబులు ఉన్నాయి. నాకెళ్ళి చూసి ఏం లావనిలే. యెరూషలేము కత్తివాత పడకుండా, మనల్ని పట్టుకొని చంపకుండా, మనకు కీడు చేయకుండా మనము వెళ్ళిపోదాం. ప్రశ్న, పారిపోయేంత పిరికివాడా దావీదు? మరి ఎందుకు పారిపోతున్నాడు అన్నా? హింస ఉండకూడదు, ఏమీ నష్టం ఉండకూడదు. కష్టపడి కట్టుకున్నాడు యెరూషలేము. ఇంకా అసలైన కారణం ఒకటి ఉందన్న. ఎవరో చెప్పినారు అక్కడ. వస్తుండేది ఎవరక్క? అవతల కత్తి తీసుకుని వస్తుండేది ఎవరు? ఇప్పుడు దావీదు నిలబడితే, యుద్ధము జరిగితే, నష్టము జరిగినా చచ్చిపోయే దేవుడు ఎవరన్నా? తన సొంత చేతులతో అబ్షాలోమును చంపాలి. దావీదు పారిపోయేంత పిరికిడు కదక్క. ఎందుకంటే సింహం వస్తే ఏం చేసినాడక్క? దాని దవడను పట్టుకున్నాడు. సుడి సింహం దవడ ఎంత ఉంటుందబ్బా అని ఆన్లైన్లో నేను ఖాళీ ఉన్నప్పుడు మా ఖాళీలో సిస్టమ్స్, సింహం దవడ, అమ్మో! సింహములో శరీర భాగములో ఎక్కువగా గట్టిగా ఉండేది, బలంగా దృఢంగా ఉండేది ఇదేనా? దవడ. చాలా బలంగా ఉంటుంది అది. అది పట్టుకుంటే వదలదుగా. దేన్ని పట్టుకునేది వచ్చేది? దావీదు గొర్రెలు కాసుకుంటుంటే దేన్ని పట్టుకునేదని వచ్చి? దావీదు కాదు గొర్రెలు అవి. ఎవరు అవి? తన తండ్రి గొర్రెలు. దావీదు గొర్రెలు లేవు. తన తండ్రి గొర్రెలు మేపుకుంటూ కూర్చున్నాడు. హై హుస్ హుస్ అని ఒడిసెల పట్టుకొని హై హై హుస్ హుస్. ఉద్యోగం అన్నది తండ్రి. ఇంట్లో పనులు లేరు, పేదవాళ్ళు కదా వాళ్ళు. ఇంట్లో పనులు లేరు. పనివాడు ఉంటే పనివాడు కాస్తాడు, సొంత కుమారుడే కాస్తున్నాడు. సింహం వచ్చింది, ఒక గొర్రె పిల్లను పట్టుకునేది. ఎంత ధైర్యం ఉంటే నా తండ్రి గొర్రెను నీవు నా ముందరే చేత్త పట్టుకుంటావా అని. సింహము ఎంటంబడి వడి ఏం పట్టుకున్నాడన్నా? తోకను కాదు పట్టుకునేది. మా ఇంట్లో బలిని చంపమంటే చంపి తోకను పట్టుకుంటారు. ఇట్లా బల్లి తోక ఎంత ఉంటుంది అక్క? ఏం చేస్తుంది అది? మనం తోక పట్టుకుంటాం. బొద్దింకని చంపమంటే చంపి దూరం నుంచి అట్లా పొరకతో అట్లా వేసుకుంటారు, వేసి బయట పడేస్తారు. బొద్దింక ఏం చేస్తుందన్నా? ఏం చేస్తుంది? బొద్దింక మనల్ని ఏం చేస్తుందన్నా? దవడను పట్టుకొని ఏం చేసినాడక్క? లోపల ఉండే గొర్రె పిల్లని తెచ్చుకున్నాడు. పిరికోడు కాదక్క. ఒంటరిగా అరణ్యములో గొర్రెలను మేసేవాడు. ఎలుగుబంటి వచ్చింది, తరిమేసినాడు దాన్ని. మనం వీధిలో కుక్క మురిగితే అసలు దాన్ని తరమలేకున్నాం. ఇది మన ధైర్యం. పిరికోడు కాదన్నా దావీదు. పిరికోడు కాదు. అయినా పారిపోతున్నాడు అక్క. ఎందుకు? బయటోడేంటేనా కత్తి తీసుకొని నిలబడతాడు. ఇప్పుడు ఇంట్లో వాడు వస్తున్నాడన్నా. చెప్తే కదా, బయటోడు మనల్ని ఏం చేయలేడు. శాస్త్రులు, పరిచయులు యేసుక్రీస్తును 3.5 సంవత్సరం ఏం చేయలేకపోయినారు. లాస్ట్కి ఎవరు ఏం చేసినారన్నా? లోపల ఉన్నాడు ఒకడు అని పట్టుకుని. మనం పారిపోదాం. దావీదు జనులు కూడా ఏమన్నారన్నా? రాజా, చదవన్న వచ్చిన ఏమన్నారు? రాజా చిత్తగించుము. అందుకు రాజు సేవకులు ఇలాగూ మనవి చేసి, చిత్తగించుము, నీ దాసులమైన మేము, మా ఏలిన వాడవును రాజవునగు నీవు, దావీదు జనులు. ఎవరన్నా ఇల్లు? ఎలాంటి వారన్నా ఇల్లు అక్క? ఎలాంటి వారి ఇల్లు? బలాఢ్యులు,
శూరులు, ఎవ్వరికి భయపడని వారు. దావీదు బలాఢ్యుడు, దావీదు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బలాఢ్యులు, శూరులు. శూరుడు అంటే 100 మందితో సమానం. ఒకడు 100 మందిని చంపేవాడిని ఏమంటారు? శూరుడు, వీరుడు, బలాఢ్యుడు. ఇంతటి బలాఢ్యులు రాజా రానివాడు అబ్షాలోము. మనం ఎవరు? నువ్వెవరు? పారిపోవడానికి మనమేంది? మనం కట్టుకునే మెరుసలేవు. వాడెవడు? వాడెంత ఆఫ్టర్ ఆల్ అని అన్నారక్క? అన్నారా? నిలబడదాం రాజా, తాడపడ తెలుసుకుందాం అన్నారా? చిత్తగించు రాజా, నువ్వు ఎట్లా చెప్తే అన్నా? దేవా నువ్వు ఎట్లా చెప్తే? దేవా నీకు తెలుసు, కొంచెం పక్కగా తప్పుకో అన్నారా? అంటున్నారా ఎవరన్నా ఇప్పుడు? దేవా యేసుక్రీస్తు నీకు తెలియదు, బీటెక్ అంటే ఏందో తెలియదు, ఆర్టిఫిషియల్ అంటే ఏందో తెలియదు నీకు అంటున్నారా యవనస్తులు? జాగ్రత్త. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏందో తెలియదు ప్రభువా నీకు, నువ్వు పాతకాలం దేవుడివి, 2000 సంవత్సరాల క్రితం దేవుడు అంటున్నారా? జాగ్రత్త అక్క, పిల్లలు అట్లా తయారవుతున్నారేమో చూసుకోండి అప్పుడప్పుడు. ఎందుకంటే దేవుణ్ణి ఎరుగని తరం అనా? యుద్ధ వీరుడు, శూరుడు, భక్తుడు, యెరూషలేమును నిర్మించిన వాడు, కుటుంబాన్ని పోషించుకుంటున్నవాడు ఎట్లా పోతున్నాడక్క ఇప్పుడు? ఏమీ శాతగానోని మాదిరి బయలుదేరినాడక్క. రథం లేదు, ప్రోటోకాల్ లేదు, సెక్యూరిటీ లేదు, కాలి నడకన. తలకి ఏం వేసుకున్నాడక్క? తలకు గుడ్డ. తల మీద గుడ్డ ఎవరు వేసుకుంటారు? ఏందక్క అట్లా చూస్తారు? మీకు ఎవరు కనబడరు ఇటుటోళ్ళు? నాకు భలే కనబడుతుంటారు. తల మీద గుడ్డ ఎవరు వేసుకుంటారన్న? పోనీలే, తల మీద ధూళి ఎవరు పోసుకుంటారు పాత నిబంధనలో? ధూళి, బాధలు, వినరాని సంగతులు వినబడినప్పుడు దుమ్ము ధూళి తల మీద పోసు. గోనెపట్టు ఎవరు కట్టుకుంటారు పాత నిబంధనలో? ఇక జరగరాని కార్యం జరగబోతున్నప్పుడు తల మీద మామూలుగా గుడ్డ ఎవరు వేసుకుంటారన్న? నాకు తెలిసి దివాలా తీసినోడు అన్నా. ఇంకా మొత్తం పోయిందన్నా. క్రికెట్ మ్యాచ్లో బెట్టింగ్ పెట్టినాడు, ఏమైంది? అది మొత్తం పోయింది. తల మీద గుడ్డ వేసుకుని తిరుగుతున్నాడు. అంటే ఇంకా ఏమీ లేదు, నిస్సహాయుణ్ణి. దావీదు బయలుదేరినాడక్క, భక్తుడే బయలుదేరినాడు, యుద్ధవీరుడే, తండ్రే. తన ప్రజలను తీసుకొని బయలుదేరినాడన్న. బలాఢ్యులు 600 మంది కుటుంబాలు తీసుకున్నాడు, బయలుదేరుతున్నాడు. చదవన్న ఎక్కడుందా? వచ్చిన 15వ అధ్యాయం. కాలి నడకన ఇరుపార్శ్వముల నడచిరి. ఇరుపార్శ్వములు అంటే 2 పక్కల తన సేవకులు నడుస్తున్నారు. ఈ సేవకులను గురించి ధ్యానం చేస్తే చాలా రమ్యంగా ఉంటుంది అక్క. దావీదంటే ఎంత ఇష్టమో వారికి, దావీదంటే ఎంత ప్రేమనో వాళ్ళకి. ఒకరోజు దావీదు అట్లా కూర్చొని, నేను బేత్లెహేములో బాయి నీళ్ళు తాగాల అన్నాడు. అంతే, తాగాలని అనుకుంటున్నాను అన్నాడక్క. ఆ మాట వినపడిందో లేదో వీళ్ళకు. ప్రాణాలకు తెగించి బేత్లెహేములో బావి నీళ్ళు తీసుకొని వచ్చి దావీదుకి ఇచ్చినారు. దావీదు ప్రజలు చూడక్క, దావీదంటే ఎంత ప్రేమనో. డబ్బులు పోయినా పర్వాలేదక్క, ప్రేమ ఉన్న వాళ్ళని మనం చుట్టూ పెట్టుకుందాం. 4 చీరలు దానం చేసేనా సరే, ప్రేమ కలిగిన వాళ్ళను, మనమంటే ప్రేమించే వాళ్ళను అన్నా. డబ్బుకు కాదు మనుషులు రావాల్సింది, ప్రేమ కలిగిన వాళ్ళని పక్కన పెట్టుకుందాం అన్న. వాడు బీదోడైనా పర్వాలేదు, వాడికి చదువు రాకపోయినా పర్వాలేదు, మనమంటే ప్రేమ కలిగిన వాడు. ఎందుకంటే మన మీదకి ఏదన్నా వస్తే వాళ్ళే అడ్డుపడతారన్న, అడ్డం పడతారు. ఏయ్ మా మేడంని ఏమనాకరి, మా సార్ని ఏమనాకరి, మా బ్రదర్ని ఏమనాకరి, అడ్డం పడతాడు. ఎందుకంటే మన మీద ఏముందన్నా? ప్రేమ. కలువరి సిలువలో కూడా ఒకరు అడ్డం పన్నారన్న మనకు. ఎవరు అడ్డం పన్నారక్క? అడ్డు తండ్రి అయిన దేవుని కోపానికి యేసుక్రీస్తు అడ్డం పన్నాడు. ఎందుకు అడ్డం పన్నాడు? మనం ప్రేమించినామనే, మనం బట్టలు ఇచ్చినామనే ఆయనకు.
క్రిస్మస్కు చీర పెట్టినామా ఆయనకి, బట్టలు పెట్టినామా, సూటు బూట ఏమన్నా కుట్టించినామా ఆయనకు? మనం మొదట ఆయనే మనలను. భక్తులు పారిపోతున్నాడక్క. భక్తుడు ఎందుకు పారిపోతున్నాడంటే కుమారుని మీద ప్రేమ, యెరూషలేముల రక్తము. ఇలాగూ పారిపోయి తర్వాత తిరిగి వచ్చి పరిపాలన చేసినాడు దావీదు. కానీ పారిపోవడానికి కారకుడైన అబ్షాలోము ఏమైపోయినాడు? ఎవని వలన మనకు శ్రమ కలుగుతుందో వాడు ఎల్లకాలము ఉండడు. శ్రమ అనుభవించిన వాడు ఎల్లకాలమైనా ఉంటాడేమో, కానీ శ్రమ పెట్టినవాడు అనా బైబిల్లో ఉన్న మాటలు ఇవన్నీ. ఎవని వలన శ్రమ కలుగుతుందో సంఘమునకు వానికి శ్రమ అన్నాడు. కానీ సంఘం మాత్రం అట్లే ఉంటుంది, అట్లే ఉంటుంది. ఇరు పార్శ్వముల తన జనులు నడుస్తూ ఉన్నారు. ఎట్లా పోతున్నాడు? 30వ వచనంలో తలకు ఎక్కుచు ఏడ్చుచు తలగప్పుకొని, కాళ్ళకు చెప్పులు లేవు. రాజక్క, రాజు చిన్న విషయం కాదు. రాజు మాత్రమే కాదు, చుట్టుపక్కల రాజ్యాలకు సామంత రాజులందరూ ఇతనికి కప్పం కట్టేవాళ్ళు. చక్రవర్తి అంటారు దాన్ని. సావరిన్, సార్వభౌముడు. కాళ్ళకు చెప్పులు లేవు, తలకు పైన తలగప్పుకున్నాడు. 7 కన్నుల్లో నీళ్లున్నాయి, కాళ్ళకు చెప్పులు లేవు, తల మీద గుడ్డు ఉంది. మామూలు రోడ్డు కాదక్క, అది ఏమో ఒలీవల కొండ. ఎక్కుచు ఏడుస్తూ ఎక్కుతున్నాడు. ఏమని ఏడుస్తుంటాడక్క? ఎందుకు ఏడుస్తున్నాడు దావీదు? అయ్యో నా కుమారుడు. బైబిల్ గ్రంథములో ఇలాగూ పారిపోయిన వాళ్ళు ఉన్నారన్న. కీడుకు దూరంగా రోడ్డు మీద నడుస్తున్నాం. ఒక పంది అప్పుడే బాగా బురదలో ఎంజాయ్ చేసి వచ్చింది. పంది, మీరు పందిని చూసినారా? పందికి బాగా స్నానం చేపించి, దానికి బట్టలు వేసి, దానికి ఒక దండేసి, దానికి సెంటు కొట్టి పౌడర్ వేస్తే మళ్ళీ ఏడిగిపోతుంది అక్క, అది బురదలోకి వేసి. దానికి ఎందుకో బురద అంటే చాలా ఇష్టం. దాని మూతిని లోపలికి పెట్టి పైకి తీస్తుంది, ఇట్లా అంత ఇష్టం దానికి. అదే మీరు గొర్రె పిల్లని చూసినారా? పొర్రపాటున దానికి ఏదన్నా మరక అంటుకుందనుకో ఏం చేస్తుందన్నా? వెంటబడే ఒళ్ళు మొత్తం ఇదిలిచ్చేస్తుంది అది పోయేంత వరకు. ఇదేమో ఇదిలిచ్చుకొని మరక పోగొట్టుకుంటుంది, అదేమో నాకు మరకలే కావాలని. పొర్రపాటున ఏదైనా మరక గొర్రె పిల్ల మీద పడితే ఏం చేస్తుంది? అది బరబరబర ఇదిలిచ్చా, నాకు వద్దు ఈ మరక అంట, నాకు మరకలే కావాలి. అప్పుడే ఎంజాయ్ చేసి పంది రోడ్డు మీదకి వచ్చింది. మనం నడుచుకుంటూ పోతున్నాం ఆరాధనకు, నీట్గా బట్టలు వేసుకొని. ఇప్పుడు ఆ పంది దగ్గరికి పోతే అది ఇదిలిచ్చింది అనుకోక్క, అవి ఎవరి మీద పడతాయి? మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ రోడ్డు మీద కాకుండా? అంటే కీడుకు దూరం, కీడుకు. అబ్షాలోము కీడు చేయాలని వస్తున్నాడు. ఇప్పుడు ఎదురు పోకూడదు అక్క, దానికి ఏం చేయాలా? పారిపోవాలా. నంబర్ 1 యోసేపు ఆదికాండం 39వ అధ్యాయము అలాగ చదువుకున్నాను. 39వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. ఆదికాండం 39వ అధ్యాయము. దినదినము మాటలాడుచుండెను గాని క్షీణించుటకైనను ఆమెతో ఉండుటకైనను విన్నవాడు కాడు. ఇంక కింది వచనాలు చదివితే పోతే పోయింది నా షర్ట్ అని చెప్పి ఆడ పడేసి నిగనిగలాడే యవనస్తుడన్నా యోసేపు. నిగనిగలాడే యవనస్తుడు, నిగనిగలాడే యవనస్తురాలన్నా ఎవరావే? ఎవరి భార్య? పోతీఫరు. రాజభవనములో సుఖాలకు కొదవలేదు. ఎన్ని కాస్మెటిక్స్ రాసుకుంటుంది కదక్క, కాటికకు ఒకటి, కళ్ళకు ఒకటి, ముక్కుకు ఒకటి రాసి ఉంటుంది, అన్నీ రాసుకుంటుంది. రాజభవనంలో వీటికి కొరతనక్క.
కొరతనా? ఏదైనా పూసుకోవాలనుకుంటే ఎక్కడి నుంచి తెప్పించుకుంటుంది అక్క అవి? స్పెయిన్ దేశం ఫ్యాషన్ కంట్రీ. తన బట్టలు ఏదైనా కొనుక్కోవాలంటే ఫ్యాషన్ కంట్రీ ఎక్కడది? స్పెయిన్ దేశం. తెప్పించుకొని వేసుకొని తిరుగుతుంటుంది, ఏ కొదవలేదు. పోతీఫరు భార్య యోసేపుతో మాట్లాడడం, యోసేపును పిలిపించడం, యోసేపును తాకడం, యోసేపుతో ముట్టచించడం యోసేపుకు నచ్చలే. ఎందుకు నచ్చలే? ఎందుకు నచ్చలే? ఆమెకేమో నచ్చింది, మనోనికి నచ్చలే. ఎందుకు నచ్చలే? యవనస్తులారా గుర్తుపెట్టుకోండి, 3 3 3. ఎన్ని 3లు చెప్పినా యవనస్తులు దండికి కనపడుతున్నారు. సొంత చిన్నమ్మ కూతురైనా సరే, చిన్నమ్మ కూతురు ఏమవుతుంది? సొంత చిన్నమ్మ కూతురైనా సరే నీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే 3 అడుగులు దూరం పెట్టు. ఎన్ని అడుగులు? మొదటి 3. చిన్నమ్మ కూతురే, చెల్లెలే. చిన్నాయన కూతురే, చెల్లెలే. వరుసకు చెల్లెలే. సొంత చిన్నమ్మ కూతురు, చిన్నాయన కూతురు. 3 అడుగులు దూరం పెట్టండి. 3 నిమిషాలు మాట్లాడండి. సెకండ్ 3. మూడవ 3, మూడవ వ్యక్తి ఆధ్వర్యంలో మాట్లాడండి. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ థర్డ్ పర్సన్. ఆ మూడవ వ్యక్తి మీరు మాట్లాడిన దానికి సాక్ష్యము. మళ్ళీ చెప్తున్నాను, నేను యవనస్తుల మధ్యలో నా ఉద్యోగ జీవితం ఉంది. గత 22 ఏళ్ళుగా నేను పనిచేస్తున్నాను. 16 సంవత్సరాలు దాటిన వారు మా దగ్గరికి వస్తారు. బాలేదు, ఏమవుతుందిరా నీకు అమ్మాయి అంటే అక్క అన్నాడు. ఎట్లా అక్కరా అంటే దిక్కులు చూస్తున్నాడంగా. ఏ విధంగా అక్క అవుతుంది చెప్పురా అంటే, ఫస్ట్ ప్రశ్న ఏంటి? ఏమవుతుందిరా నీకు అమ్మాయి అంటే అక్క సార్ అన్నాడు. ఏ విధంగా అక్క అవుతుంది అన్నాడు. అదే మా బంధువుల అమ్మాయి సార్. అదే ఏ విధంగా అవుతుంది? అక్క కావాలంటే చిన్నమ్మ కూతురో పెద్దమ్మ కూతురో అది చెప్పలేకున్నా ఆడవాడు 2వ క్వశ్చన్కు దొరికిపోయినాడు. యవనస్తులారా, చిన్నమ్మ కొడుకే, చిన్నాయన కూతురే. ఎంత దూరం ఉండాలా? ఫస్ట్ 3 అడుగుల దూరంలో పెట్టండి. 3 మాటలు మాట్లాడండి. 3 నిమిషాలు. మూడవ వ్యక్తి ఆధ్వర్యంలో. ఏ సమస్య ఉండదన్నా, ఏ సిదుగు లేదు. చూడింగా భారతీయులందరూ, సంఘంలో ఉన్న వారందరూ నా సహోదరి, ఏ సమస్య లేదు. ఎవరు కనపడినా అక్క అంటే అయిపోయా, అన్న అంటే ఏ సిదుగు లేదు. యోసేపు జీవితంలో కీడు ముంచుకొని మీదొచ్చి పడుతుంది అక్క కీడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు యోసేపు, పరాయి దేశంలో ఉన్నవాడు యోసేపు, నిగనిగలాడే యవనస్తుడు యోసేపు, తండ్రికి ప్రియమైన కుమారుడు యోసేపు. మీదొచ్చి పడుతుంది అక్క కీడు, మీదకి వస్తుంది. ఏం చేసినాడు కీడు? కీడు చాలా బాగుందని కౌగిలించుకున్నాడా? మీదొచ్చి పడుతున్నాడక్క అబ్షాలోము. యెరూషలేము మీదికి బాకానాదం ఊదినాడక్క. బాగుంది బాకానాదం అని దావీదు కత్తి తీసి నిలవన్నాడా? పాపం చాలా బాగుందని కౌగిలించుకుంటున్నావా? పాము తెల్లగా ఉంది, ఆఫ్రికా ఖండంలో ఉంది ఒకటి మా ఇంట్లోనే ఉందని దాచిపెట్టుకున్నావా? పాము అక్క, తెల్ల పాము. ప్రపంచంలో 2 పాములు తెల్ల ఉన్నాయి. ఒకటి ఆఫ్రికా ఖండంలో ఉంది, ఒకటి మా ఇంట్లో ఉంది. నేను వేలంపాట వాడి తెచ్చుకున్నాను దీనికి స్నానం చేయించి రోజు దీనికి బట్టలేసి పాముకు సెంటు కొట్టి ఇంట్లో పెట్టుకుంటావా? నువ్వు ఎంత సోకులు చేసినా దాని పేరేం పేరక్క? పాము. పాపము అది చేసేటప్పుడు, దాన్ని చూసేటప్పుడు చాలా తీయగా కమ్మగా ఉంటుందక్క. అయిపోయిన తర్వాత దాని రిజల్ట్ భయంకరంగా ఉంటుంది. యవనస్తులారా, పాపం మీదికి వస్తుందా, కీడు మీదికి వస్తుందా, పారిపో. నన్నేం చేయలేదని ఎదురొడ్డొద్దక్క దానికి. నేను సైతానికే సువార్త చెప్తానన్నాడు ఒక ఆయన. అన్నా వాళ్ళకి వీళ్ళకి ఏంది బదరు, డైరెక్ట్గా వాడికే చెప్దాం సువార్త అన్నాడు. అసలు వాడు యాడుండడని వేసి చెప్తావు? వాడు ఎట్లుంటాడని చెప్తావు అక్క?
ఇట్టాటి తిక్క తిక్క పద్ధతులు యోసేపు ఏం చేసినాడన్నా? అక్కడే ఉన్నింటే రాజు అవుతాడు. ఒక నింద కూడా ఉంటుంది. ఏంటిది అది? పాపము చేసి వైభోగాలు అనుభవిస్తున్న పారిపోయినాడు యోసేపు. భక్తులు కీడుకు పాపానికి దూరంగా దావీదు అబ్షాలోముకు దూరంగా పట్టణమును విడచి అరణ్య మార్గములో తన జనులతో కలిసి ఏడ్చుకుంటూ ఎన్ని రోజులు ఏడిచినాడో రాయబడలేదన్నా. దావీదుకు కన్నీళ్లకు చాలా దగ్గర సంబంధం ఉండిపోయింది. రెండవది ఆదికాండం 31వ అధ్యాయము 29వ వచనం చూడన్నా. 31:29 ఆదికాండం 31వ అధ్యాయము మీకు 31వ అధ్యాయం 29వ వచనం. మీకు హాని చేయుటకు నాకు చేతనవును. అయితే పోయిన రాత్రి నీ తండ్రి యొక్క దేవుడు చెడ్డనే గాని పలకకుము, జాగ్రత్త సుమి అని నాతో అన్నా. యాకోబుకు హాని చేయాలని పిల్లనిచ్చిన మామ లాబాను పద్దనరాములో కాసుకొని కూర్చున్నా. ఎందుకు యాకోబుకు హాని చేయాలని చూసుకుంటూ కూర్చున్నాడు? మేనల్లుడు ప్లస్ అల్లుడు ప్లస్ ఇద్దరు అమ్మాయిలకు ఒక అమ్మాయిని ఇచ్చుకోలేదక్క లాబాను. ఎంత అమ్మాయిని ఇచ్చినాడు? అల్లుడు మోసగాడే కానీ అల్లుని కంటే పచ్చి మోసగాడు మామ. బలుంటుంది వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్. ఏం మామ ఇంత పని చేసినావు? నేను ప్రేమించింది చిన్న కుమార్తెను కదంటే, అల్లుడు నీ గురించి మా చెల్లెలు మొత్తం ఫోన్ చేసి చెప్పింది నాకు అన్నాడు. ఎవరన్నా ఆమె చెల్లెలు? మీరు చదవడం లేదక్క బైబిలు. ఈ పాటికి తక్కువ అని చెప్పిండు. ఎవరు ఆమె చెల్లెలు? అల్లుడు నువ్వు ఆడ ఏమేమి ఘనకార్యాలు చేసినావు అన్నీ నాకు వాట్సాప్లో మా చెల్లెలు నాకు అన్నీ చెప్పింది. నువ్వే ఇట్టయితే నేను ఏమనుకున్నావు? నీ మేనమామని నేను. అల్లుడు 1 నంబర్, మామ 10 నంబర్. అంతే సుడి. ఏం మామ ఇంత పని చేసినావంటే, అల్లుడు ఏం పర్లేదు, నీకు అమ్మాయి కావాలా? అయితే మరొక 7 సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయి కొరకు 14 సంవత్సరాల ఊడిగం. ప్రేమించిన నీ కొరకు నా కొరకు పరలోకపు తండ్రి సొంత కుమారుణ్ణి కలువరి సిలువకు ప్రేమించిన అమ్మాయి కోసం యాకోబు. ఇంక ఏంది మనోడు గొర్రెలు కాసినప్పుడల్లా అల్లుడు ఒక ఒప్పందం, మచ్చలున్నటువంటి నువ్వు తీసుకాలా, బాగున్నటువంటి. యాకోబు ఉన్నంత కాలం లాబాను ఆస్తి ఏమైందన్నా? అల్లుడు మామూలు ఇంట్లో కాలు పెడితే అటు ఉండాల చూడు. అల్లుడు అమ్మాయిని పెళ్లి చేసుకుని అత్తగారింటికి పోతే అత్తగారిని ఏం కావాలన్నా అప్స్టైర్ల మీద అప్స్టైర్లు వేసుకుంటాడు అలా వాళ్ళు. వాడు నిజమైన అల్లుడు. ఏ కాలాన వచ్చినాడో కానీ మా అల్లుడు మా ఇంటికి ఉండేదంతా అన్నట్టు ఉండకూడదు. నా జీవితంలో నెరవేరిందక్క ఇది. దట్స్ ఆల్. నేను చాలా హ్యాపీ. వాళ్ళే అంటున్నారు, నేను అనట్లేదు. అది చాలు, ఇంతకంటే ఇంకేం కావాలి. ఆ సాక్ష్యం చాలా. మనం వారి మేలు కోరుతూ వస్తే చాలు. ఏం చేయాల్సిన అవసరం? వాళ్ళని సాధించకూడదు సుమా, వాళ్ళ మేలు కోరుకుంటుంటే చాలు. ఇంకా ఎట్లబ్బా ఏం చేసినా యాకోబే గెలుస్తున్నాడని లాబాను ఆలోచన చేసి ఏం తలపెట్టినాడక్క? హాని. నేను కూడా ఇక్కడ ఉంటే ప్రమాదం అని యాకోబు ఏం చేసినాడు? అక్కడి నుంచి మొత్తం తీసుకొని పారిపోయిన యాకోబు, పారిపోయిన యోసేపు, పారిపోయిన యాకోబు. నిర్గమకాండం
2వ అధ్యాయం 15వ వచనం చూడన్నా. నిర్గమాకాండం 2వ అధ్యాయము 15వ వచనం. 2వ అధ్యాయము 15వ వచనం. అనా ఆ సంగతి విని చంపజూచెను గాని ఎవరు పారిపోయానక్క? భక్తుడు కదా, నాయకుడు కదక్క. కీడుకు దూరంగా పారిపోవాలి, ఉండకూడదు. చెడు వాసనకు దూరంగా వెళ్ళిపోవాలి. ఇది కీడు అని తెలిస్తే మనం అక్కడ అన్న ఇక్కడికి వస్తే కీడన్న ఉండకూడదు, వెళ్ళిపో. పోయి ఒక్కనమైనా కూర్చో, అరణ్యంలో కూర్చొని బైబిల్ చదువుకుంటా, ఏం కాదు. కీడు మనకు కనబడితే చాలక్క, మనం అక్కడ ఉండడానికి వీల్లేదు. అది కాండం 19వ అధ్యాయము 15వ వచనం చూడన్నా. 19:15 ఆది కాండం 19వ అధ్యాయము 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించి నీ భార్యను ఇక్కడ నుండి తీసుకొని రమ్మని చెప్పి త్వరపెట్టి పారిపోయినాడు అక్క లోతు. ఎవరిని తీసుకున్నాడు? భార్య, ఇద్దరు. పరిగెత్తుంటున్నాడు దేవదూత, పారిపో, సొదమలో ఉండొద్దు, వెళ్ళిపో తొందరగా పారిపోయినాడు. ఏమేమి వదిలేసి వచ్చినాడు అక్క ఊర్లో? లోతు భార్య, లోతు సొదొమ గొమొర్రాలో ఏమేమి వదిలేసి వచ్చినారు? ముచ్చటగా కట్టుకున్న ఇల్లు, ముచ్చటగా కొనుక్కున్న వస్త్రాలు, నా 10 సవరాల బంగారము, ఇంకా హై హీల్ చెప్పులు, ఇంకా ఏమేమి ఉన్నాయి. ఎందుకు వదిలేసి వచ్చినారంటే ఆడ ఉంటే ఏమేమి పోతాయక్క? చీరలు వా, చెప్పులు వా, ఇండ్లు వా, లాస్ట్కి ఏం పోతుంది? ఓరి నాయనో, వెనక్కి తిరిగి చూడాకమన్నాడు దేవుడు. నా ఇల్లు ఏమైపోయానో, రోజు బండలు తుడుచుకుంటంటి అని వెనక్కి తిరిగి చూసింది. ఎవరక్క? అక్కులని అడగాలి. ఇది ఎవరక్క? తోమిందే తోముకుంటా, సర్దిందే సర్దుకుంటా, తుడిసిందే తుడుచుకుంటా, ఇల్లు 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 మార్తా 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 నీవనేకమైన పనులు పెట్టుకొని విస్తారమైన అసలైన నన్ను వదిలేసినావు. ఇండ్లంటే సిస్టర్స్కి ఎంత ప్రేమను కదక్క. మా ఇంట్లో కూడా అంతే. టవల్ తుడుచుకొని ఆడేసినాను అనుకో, ఇటా చూస్తుంది మా మేడం. ఎన్నిసార్లు చెప్పినా ఎక్కడి వస్తువు అక్కడ పెట్టవంటే పెట్టవంటది. అంటే ఇండ్లు చిందరవందరగా ఉండడం వాళ్ళకు అస్సలు ఒప్పుకరన్నా. ఇంటికి ఏ రంగులే అన్నా కూడా డిసైడ్ చేసేది ఎవరు చెప్పండి? క్రెడిట్ కార్డు మనది, నిర్ణయాలు మాత్రం వాళ్ళవి. వెనక్కి తిరిగి చూడాకమంటే ఎందుకు చూసింది అమ్మయ్య? ఎందుకు చూసింది అక్క లోతు భార్య? పారిపోమన్నాడు, పారిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడాకమన్నాడు. లోతు వెనక్కి తిరిగి చూడలేదు, కుమార్తెలు కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ఎవరు వెనక్కి తిరిగి చూసినారు? పారిపో. నేను ముగిస్తున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక ఎక్కడుందన్నమాట? తిమోతి, నీ యవ్వనేచ్ఛల నుండి ఎక్కడుందన్నా? 2వ పత్రికలో ఎక్కడుందన్నమాట? తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు 2వ పత్రిక, తిమోతి నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపో, అన్ని విషయములలో మితముగా ఉండు, పని చేయుము, పనార్పణముగా ఉండు, తుదముట్టించు, విశ్వాసముంచు. యవనేచ్ఛల నుండి 2వ అధ్యాయము 22వ వచనం, 2వ అధ్యాయం 22వ వచనం. యవనేచ్ఛల నుండి, యవనస్తులారా సెల్ ఫోన్కు దూరంగా పారిపో. రీల్స్, షార్ట్స్, చెత్త చెదారం, ఎక్కడ లేని చెత్తంతా ఎక్కడుందన్నా? సెల్ ఫోన్.
పారిపో. ప్రసంగి గ్రంథంలో మనం మాట్లాడుకున్నట్టు, నీ యవన కాలమున నీకు బుద్ధి పుట్టిన తిండి తిను, బుద్ధి పుట్టిన చూపులు చూడు, నీ కోరిక ఇష్టము చొప్పున జరిగించు. అయితే వీటన్నిటిని బట్టి లెక్క, తీర్పు సుమా. నేను రక్షించబడింది ఆ వాక్యంతోనే. మా మేనత్త గారు దాన్ని తెరిచి చదివి వినిపించి వెళ్ళిపోయింది. సేవకురాలు జాన్ మోజెస్ గారి వాళ్ళ అమ్మ సుందరమ్మ గారు, నందికొట్కూరు, కర్నూలు. నాయనా రే పెద్దోడా, తండ్రి చనిపోయినాడు అప్పటికే. నాకు నా కాలంలో నీ బుద్ధి పుట్టినట్టుండు, ఎవరేమనరు నిన్ను, నీ మీద ఎవరికి అజమాయిషి లేదు. కానీ ఒకనాడు వీటన్నిటిని బట్టి బీ కేర్ఫుల్. ఈ మధ్యాహ్నం పారిపోకుండా పాము కనపడిందక్క, ఏం చేయాలా? పారిపోవాలి. దానికి ఎదురు తిరిగినాం అనుకో, ఇంతెత్తులేస్తుంది అది. కీడు కనపడిందన్నా, నేను పారిపోను, నేను ఎదురు తిరుగుతాను అన్నెళ్ళు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఎదురు తిరిగిన వాళ్ళక్క. పారిపోయిన వాళ్ళని చూసుకున్నాం, వారి పేర్లు చిరస్థాయిగా ఉండిపోయినాయి. నేనేంది పారిపోయేది? నాలాంటి వీరుడు శూరుడు లేనేలేడు. మేమంటే ఏమనుకున్నాం, మేము పెద్ద గుంపని. ఒక ఆయన మోసే మీద తిరగవన్నాడు. కోరహు కుమారులు చాలా మంచోళ్ళు. ఏమైపోయినాడన్న కోరహు బ్యాచ్. సంఖ్యాకాండం 16వ అధ్యాయం ఇంటికి పోయిన తర్వాత మొదటి 16 వచనాలు మనం చదివితే, భూమి తన నోరు తెరచి కోరహు బ్యాచ్ని మాత్రమే మింగి నోరు మూసుకునేది. అంటే దాని పేరు ఏమంటారు? భూమి నోరు తెరిస్తే ఏమంటారన్న మన వాళ్ళు కొత్త పేరు పెట్టుకునేది, భూకంపం. నోరు తెరిచింది, కోరహు బ్యాచ్ మొత్తం లోపలికి పోయింది. తర్వాత ఏమైపోయింది? అది లోపల ఏమైపోయింటారు మన వాళ్ళు? లోపల ఏసీ లేదు, లోపల ఫ్యాన్లు లేవు, లోపల మన్నా లేదు, లోపల నాయకుడు లేడు. పాతాళపు అడుగునకు వారు ఎదురు తిరిగితే. యవనస్తులారా, రాత్రి మనం మాట్లాడుకున్నాం, దీన మనస్సు అనే వస్త్రం. దీనుడుగా, దీన మనస్కులుగా ఆయన బలిష్టమైన హస్తాల కింద మనము ఉంటే, పరలోకంలో కూడా ఒకడు తిరగవన్నాడన్నా. ఎవరు వాడు? ఎవరో చెప్పినారట, లూసిఫర్. పాపం వాడు బయటికి అనలేదు కానీ లోపల అనుకుంటున్నాడు. ఏమని అనుకుంటున్నాడు? భలే బాధేస్తుంది వాడిని అనుకుంటే. నేను ఒరే బయటికన్నా అనకపోయా కదరా వాడు. ఎక్కడ అనుకున్నాడంటక్క? మనసు. ఇంకా నాకు దేవునికి పెద్ద తేడా. పాటలు పాడటంలో ఇదే నా సమస్య. లూసిఫర్ ఏం చేస్తున్నాడు పరలోకంలో? లూసిఫర్ పరలోకంలో ఏం చేస్తున్నాడు? పాటలు పాడే బ్యాచ్కి మనోడు లీడర్. నీ కొరకు వాయిద్యాలు సిద్ధము చేశానన్నాడు దేవుడు. అంటే మనోడు చేంజ్ చేయాలి ఇప్పుడు. నేను వాడుతుంటే దేవుడు తన్మయత్వం చెందినాడు. ఇంకా నాకు దేవునికి పెద్ద తేడా. అక్కడి నుంచి తోసేస్తే కిందికి వచ్చినాడక్క. తాను నిలబన్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త. తిరుగుబాటు చేసినాడక్క అబ్షాలోము. బయటల్లో మీద చేసింటే శబాస్ అనిందము. తండ్రి మీద చేసినాడు, దేవుని సేవకుల మీద చేసినాడు, దేవుడు కోరుకున్న వాని మీద చేసినాడు, బలాఢ్యుని మీద చేసినాడు. అబ్షాలోం అంతం ఎట్లుందో తెలుసా అక్క? అబ్షాలోం అంతం ఎట్లుందో తెలుసా? దిక్కులేని చావు. గురిబెట్టి యోవాబు, మీరు చంపకుంటే నేను చంపకుండా ఆగిపోతానని వ్రేలాడుతూ ఉన్నాడు భూమికి ఆకాశానికి మధ్యలో. తన వెంట్రుకలు పైన చుట్టుకున్నాయి. యోవాబు గురి పెడితే ఎప్పుడు తప్పింది కాదు. యుద్ధములో నైపుణ్యం సాధించిన వాడు యోవాబు. సెరూయా కుమారులు నాకంటే బలవంతులని సాక్ష్యం పొందినవాడు యోవాబు. గురిపెట్టి చంపి ఆ శవం ఎక్కడుందో కూడా తెలకుండా ఏం చేసినాడన్నా? రాళ్ళ కుప్ప. స్నేహితులారా, తల
తల వంచుకొని పోతుంటే ఏ బాధ లేదు చూడు, ఏమన్నా జరగని, దేవా నీవే నా దిక్కు, లేదు నేను తిరగబడతానంటే అమ్మా తల వంచుకొని చెల్లి, దేవా సర్వచిత్తము నీవే, సర్వాధికారి నీవే, సారూప్యమిచ్చు కుమారివే నీవు, ఆయన హస్తాలకు అప్పగించుకు, ఆయన ఏమైనా చేయగలడు. మన జీవితాలు ఆయనకు అప్పగిస్తే దావీదుకు ఎంత క్షోభ కలిగించినాడన్నా, తండ్రి హృదయాన్ని ఎంత బాధ పెట్టినాడన్నా, తండ్రి ఏడవడానికి కారకురైనాడన్నా. యేసు క్రీస్తు కూడా మన కొరకై ఏడ్చినాడక్క. ఎట్లా ఏడ్చినాడు? దేహమంతయు నలిగి శోధము నొందిన వాడై దేవాది దేవుని ఏకాసుతుడు పాడు వేదనలు నా కోరాకే, దేవాది దేవుని ఏకాసుతుడు పాడు వేదనలు నా కోరాకే, చూడు ముగెచ్చే మానే తోటలో నా ప్రభువు, పాపిని నాకై విజ్ఞాపన చేయు దాని వినబడుచున్నది, పాపిని నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. ఆయన దుఃఖము, ఆయన వేదన రక్షణ లేని నీ కొరకే, రక్షణ లేని నా కొరకే ఆయన వేదన. దావీదు దుఃఖము తన సొంత కుమారుని నిమిత్తమై, దావీదు దుఃఖము అహీతోపేలు నిమిత్తమై. అయితే యేసుక్రీస్తు దుఃఖము, అయితే యేసుక్రీస్తు వేదన రోదన ఒకరి కొరకు కాదు, సర్వలోకములో ఉన్న ప్రజలందరి కొరకు ఆయన వేదన పన్నాడు. కలువరి శిలువలో ఆయన అనుభవించిన మానసిక వేదన, శారీరక వేదన, శరీరంలో శ్రమలు, హృదయంలో శ్రమలు. నిందకు హృదయము బద్దలైపోయిందక్క. హృదయం బద్దలవడం అంటే ఏంటి? నత్తుకుంటుందా? ఇన్ని శ్రమలు పడిన యేసుక్రీస్తు ప్రేమను కాదనుకొని మోసపు మాటల ప్రేమ, దొంగ ప్రేమ. అది పెంకు మీద పూయబడిన వెండి పూతతో సమానం. ఇలాంటి వెండి కనపడిందని పోతున్నావా? కింద అరటి పెంకది. నిజమైన ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ, శాశ్వత కాలముండు ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ, నీ కొరకై ఏడ్చిన ప్రేమ, నీ కొరకై వేలాడదీయబడిన ప్రేమ, సమాధికి వెళ్ళిన ప్రేమ, తిరిగి లేచాడు మృత్యుంజయుడై. ఆయన దేవుడు కనుక పరలోకం వెళ్ళాడు. ఈ సంగతులు విన్నావా? నా కొరకే చనిపోయినాడైన సంగతులు ఒకవేళ వినకపోతే ఈ క్షణములో వినబడితే దేవా అని ముందుకు రండి. బైబిల్లో రాయబడింది, ఈ క్షణము దాటి బయటికి వెళితే ఏం జరుగుతుందో. నేడు అనే సమయం ఉండగానే ప్రార్థన చేసే లోపే నా పాపాలు ఒప్పుకుంటాను బ్రదర్, నా పాపాలు ఒప్పుకుంటాను అంకుల్ అని ముందుకు వస్తే ఎంత ధన్యులమో. ఒక్క ఆత్మ అయినా ఈ పరిశ్రమ, ఈ శ్రమకు ఒక్క ఆత్మ, దేవా నా హృదయాన్ని కరిగించు, నన్ను క్షమించు అని ఒకవేళ పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తే ముందుకు రండి. పెద్దలు ఉన్నారు, అనుభవం కలిగిన వారు ఉన్నారు. మరికొన్ని లేఖనాలు చూపించి రక్షణ మార్గంలోనికి నిన్ను నడిపించెదరు. దేవుడి మాటలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చును గాక. ఆమెన్. దయాళుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సమున్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. గత రాత్రి నుండి ఈ సాయంకాలం వరకు ఈ ప్రాంతంలో మీ పక్షాన్ని నిలవడానికి కృప చూపించారు. సంఘములో మీ కృపను చూసి ఆనందపడ్డాం. సంఘములో మీ ప్రేమను చూపించిన వారి హృదయాలను చూసి మేము ఆనందపడ్డాం. సంఘములో ప్రేమలో వర్ధిల్లుతున్న వారిని మేము మరొకసారి చూడగలిగాం. సంఘములో యవన బిడ్డలను చూసి మేము ఆనందపడగలిగాం. స్థిర విశ్వాసం, స్థిర హృదయం, పట్టుదల కలిగిన వారిని చూసి మేము మరింత ఆనందించగలిగాం. సంఘం నేర్చుకునే కళాశాల అని కొలసాయి పత్రికలో మేము ధ్యానం చేశాం. మేము నేర్చుకుంటూ అనేకులకు నేర్పించడానికి కృప చూపించండి. ప్రేమతో మమ్మలను చేర్చుకుని పరిచర్య చేసిన హస్తాలకు, వారి కుటుంబాలకు, వారి జీవితాలకు, వారి ఆరోగ్యానికి న్యాయంగా రావలసిన మేలులు మీరే సమకూర్చుమని ప్రార్థిస్తున్నాం. దేవా, సొంత బంధువుల కంటే ఎక్కువగానే మమ్మలను
చూసుకుంటున్న కుటుంబాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది దైవ ప్రేమ అని ఎరిగి మిమ్మలను స్తుతిస్తున్నాం. తిరగ మా ప్రయాణం ఉన్నది ప్రభువా, పరిచర్య ఉన్నది దేవా. వీటన్నిటిలో మీ క్షేమాన్ని, మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. మీరు అక్కడ ఆలస్యమైతే మా జీవితాయుష్కాలాన్ని మీరు పొడిగించినట్లయితే మరొకసారి మేము కలుసుకుని వాక్యములు ఆనందించగలిగే భాగ్యం మీరు మాకు దయచేయమని శుభములు తెలుతూ బయలుదేరుతూ ఉంటుండగా మీ కృపాక్షేమములే మా వెంట రాజేయుదురని రక్షకుడు మా కొరకై వేగంగా రానైనా యేసుక్రీస్తు అత్యంత ఘనమైన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచుంటున్నాం తండ్రి. ఆమేన్.